హాయ్ అబ్బా! అందరు మంచిగున్నారా? నేనైతే మస్తు మంచిగున్నా. ఇయాల అయితే ఇంకొక రెసిపీ పట్టుకొచ్చిన. అదేంటి అంటే మా అమ్మ చెప్పిన రెసిపీ ఎల్లిపాయ కారము. అందరూ ఒక్కొక్కటి ఒక్కొక్క తీరులో చేస్తారు. మా అమ్మ చెప్పిన ప్రకారం నేను చేపిస్తాను. రండి చూపిస్తాను. కొంచెం లేట్ అయినా సరే కొంచెం మనం కమ్మగా తినాలి, మంచిగా తినాలి, హెల్తీగా తినాలి. ఇది బాలింత మనుషులకు కానీ, లేకపోతే జ్వరం వచ్చినోళ్ళకి కానీ, లేకపోతే అన్నం తిననోళ్ళకి కానీ ఎవరికైనా సరే చాలా చాలా సూపర్ ఉంటది. నోరు కూడా ఫుల్ టేస్ట్ వస్తది. ఓకేనా గైస్? మీకు రండి కొంచెం టైం ఎక్కువైనా సరే మొత్తం రెసిపీ చూపిస్తాను. ఓకేనా? స్టెప్ బై స్టెప్ ఇంకొకటి చూపిస్తాను. ఓకేనా? రండి. ముందుగాలైతే మిరప్పొడి నేనైతే ఈ గ్లాస్ మిరప్పొడి తీసుకున్నాను. ఈ గ్లాస్ ఉప్పు తీసుకున్నాను. ఇంకా ఇంకొంచెం తక్కువ తీసుకున్నా పర్లేదు. నేనైతే అంటే ఒకటికి ఒకటి తీసుకుంటారు కొంతమంది. నేనైతే ఒకటికి ఏం తీసుకోలేదు. ఇది ఒక గ్లాస్ అయితే దీనికి సగం గ్లాస్ ఉప్పు తీసుకున్నాను. మెంతులు, పచ్చియే మెంతులు, ఆవాలు, జీలకర్ర అవి కూడా పచ్చియే గైస్. ఇంకొకటి కల్యమాకు, మంచిగా కడిగి ఆరబెట్టుకున్న కల్యమాకు. చూసిరా కల్యమాకు. వెల్లుల్లిపాయలు. చాలా సింపుల్. తొందర అంటే తొందర అయిపోతుంది. కానీ మన ప్రాసెసే కొంచెం లేట్ అయినా సరే ఆ ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. మీకు చూపిస్తాను మిగతా ప్రాసెస్ ఏందో. ఓకేనా గాస్? మిగతా ప్రాసెస్ ఏంది, ఎట్లా చేయాలి, ఏం చేయాలనేది అయితే కొంచెం చెప్పినా కదా, కొంచెం లేట్ అయినా సరే కొంచెం కొత్తగా కొంచెం అంటే ఇది ఎక్కువ మట్టుకైతే బాలంత మనుషులకు వేస్తారు. అంటే డెలివరీ అయిన మనుషులకు చేస్తారు. ఉత్తోళ్ళకి కూడా వేసుకోవచ్చు. జ్వరం వచ్చిన వాళ్ళకి అయితే వేసుకోవచ్చు. ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. ఇడ్లీకి కానీ దోశకు కానీ సూపర్ హైలైట్ అనమాట. కొంచెం కొత్తగా కొంచెం వెరైటీగా చేస్తే బాగుంటది కదా, అందుకే. ఓకేనా? రండి. ఇది ఒక్క గ్లాస్ మిరప్పొడి, ఉప్పు నేను కొంచెం తక్కువ వేసుకుంటాను. ఇది ఆశీర్వాద్ ఉప్పు కాబట్టి నేను కొంచెం తక్కువ, అవసరం ఉంటే వేసుకుంటాను గైస్. మెంతులు, ఆవాలు, ఆ, ఇంకేమంటారు, జీలకర్ర. ఇవి నేను వేయించట్లేదు, అట్లాగే చేసుకుంటున్నా గైస్. అంటే ఏంపకుండా నేను పచ్చి వేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ పొడి మనం ఇందులో వేసుకుందాం. ఇది కలిపేసుకుందాం గాయస్. ఇది మంచిగా కలుపుకోవాలి. ఇది కలిపేసుకున్న తర్వాత మీకు చూపిస్తాను. దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూపిస్తాను గైస్. ఇట్లా మందమైన బాండి తీసుకోవాలి. కొంచెం మనకు మందమైన బాండి తీసుకుంటే కొంచెం మనకు ఏదైనా ఫ్రై చేయడానికి మంచిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి పొయ్యి ముట్టించుకొని ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా గైస్. ఇవి మాడిబిడ్డ చేసి అని చెప్పిన కదా, మిరపకాయలల్లో ఉండే ఇత్తులు, మిరపిత్తులు అంటారు ఇవైతే. ఇవైతే ఇప్పుడు ఇవి ఇందులో వేసుకుందాము. ఇవైతే సూపర్ ఉంటాయి గాయస్. ఇక చూడండి, సూపర్ అంటే ఇంట్లో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. బాగుంటది గైస్. మీరు కూడా దొరికితే ట్రై చేయండి. ఓకేనా? ఇగో ఆవాలు, జీలకర్ర అవి కొంచెం చిటపటలాడాలి. అవి చిటపటలాడేటప్పుడు ఇప్పుడు పసుపు నేనైతే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా. ఇది వెల్లుల్లిపాయ, ఓన్లీ వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇది ఇందులో వేద్దాము. ఇక చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా గోలిపోయిందో. స్మెల్ మాత్రం అద్రిపోతుంది. ఒక్కసారి కలుపుకుందాము.
ఇగో వాసన మాత్రం అద్రిపోతుంది గైస్. మనము ఇది ఈ బాండి ఇక్కడ పెట్టుకుందాం. ఇంకొక ప్రాసెస్ ఉంది దీనికి. ఇది గోలిన తర్వాత ఇక్కడ పెట్టేసుకొని ఇంకొక బాండి పెట్టేసుకో. ఇంకొక బాండి పెట్టేసుకుందాం ఇక్కడ. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం గైస్. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. ఆయిల్ ఎక్కువ పడ్డా సరే కానీ సూపర్ ఉంటుంది గైస్. ఈ ఆయిల్ కాగిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తా. నూనె మాత్రం గట్టిగా కాగింది ఫ్రెండ్స్. ఇదైతే నూనె బాగా కాగాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇగో కళ్యమాకు ఇది మంచిగా గోలించుకోవాలి. మెయిన్ కళ్యమాకే గైస్. ఇది మంచిగా అంటే కరకర అయ్యేదాకా గోలించుకోవాలన్నమాట. చెప్పిన గైస్ కొంచెం లేట్ అయినా సరే చేసుకోండి. సూపర్ అంటే సూపర్ ఉంటది. టేస్ట్ మాత్రం అద్రిపోతుంది గైస్. స్మెల్ మాత్రం అద్రిపోతుంది. నోరు కూడా ఇట్లా ఊయిలు వస్తున్నాయి అనమాట నాకైతే. కొంచెం టైం పట్టినా గానీ ఇదైపోతుంది గైస్. ఎందుకు అంటే ఈ కళ్యమాకు మనకు కరకర కానీకైతే టైం పడుతుంది. అందుకనేది అట్లా ఈ ప్రాసెస్ అనేది మొత్తం అయితే ఏవి నేను వేయించలేదు, లేకపోతే ఇంకా అంటే ఏవి ఇది చేయలేదు అనమాట. నార్మల్ గానే వేసిన. ఇదైతే బాలంగా మనుషులకు గాని, జ్వరం వచ్చిన వాళ్ళకి గాని, లేకపోతే అంటే పత్యం చేసే వాళ్ళకి గాని ఈ రెసిపీ అయితే పడుతుంది అనమాట. ఇంట్లో చేరే పప్పు ఏ పప్పులు లేవు కాబట్టి ఇట్లా తింటే మాత్రం నిజంగా బాగుంటది కదా. ఇది మొత్తం గోలిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా గైస్? చూడండి గాయస్, ఇది అయితే ఎంత మంచిగా కరకర అయిపోయింది చూడండి. ఇది ఇప్పుడు మనం ఏం చేయాలన్నది మిగతా ప్రాసెస్ కూడా చూపిస్తాను మీకు. ఇగో ఇదే కొంచెం ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్. కళ్యమాక అనేది కొంచెం గోలాలి. ఇక చూడండి కలర్ కూడా బ్లాక్ అయిపోయింది. కొంచెం బ్లాక్ కలర్ కి రావాలి. ఎందుకు అంటే కొంచెం అట్లా అయింది అంటే మనకు మంచిగా టేస్ట్ అనేది బాగుంటది అనమాట. అన్నిటికీ అన్ని సరిపోతుంది. ఇది కొంచెం చల్లారాలి. చల్లారుకున్న తర్వాత మీకు చూపిస్తా. ఎందుకు అంటే మళ్ళీ లెంతీ అవుతుంది అనమాట. అందుకు మీకు చూడడానికి కూడా బోర్ రావద్దు కదా కొంచెం, అందుకనేది. ఇదైతే కొంచెం చల్లారినాక మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ఇది మంచిగా ఏగిపోయింది ఫ్రెండ్స్. ఇగో ఇట్లా అంటే ఇట్లా అంటే ఏగిపోయింది. ఇక చూడండి, ఇగో ఇట్లా అంటే ఇగో చూడండి మొత్తం అంటే కరకర అయింది అనమాట. ఇప్పుడు ఇది ఏం చేద్దామో చూపిస్తాను రండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఇంతకు ముందు పోపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుందాం. చూడండి ఇట్లా అంటే ఇక చూడండి ఇది కాలుతుంది గాయస్. మీరు అంటే వేడి మీద వేసుకుంటేనే ఇది బాగుంటది. లేకపోతే అంటే మీ తర్వాత ఇది కాదనమాట. కాలుతుంది సూపర్ అన్నది గాయస్. ఇప్పుడైతే ఇప్పుడైతే ఇదంతా ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఇట్లా అంటే సరిపోతుంది గాయస్. ఇగో ఇట్లా అనుకోవాలి అంతే. ఇప్పుడు ఇందులో మనము మిరప్పొడి వేసేసుకుందాం. ఇప్పుడు మనం అన్ని కలుపుకున్న మసాలాలు అన్ని కలుపుకున్న మిరప్పొడి ఉంది కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఇది టేస్ట్ మాత్రం అద్రిపోతుంది గైస్. ఇట్లనే ట్రై చేయండి. యాజ్ డీజ్ ఎంత బాగుంటది అంటే మీరే అంటారు అక్క సూపర్ ఉందని.
అంటే కొంతమంది మిరప్పొడి ముట్టుకోనికి అంటే ఇబ్బంది పడతారు అనమాట. అబ్బా నువ్వు మంట మడుతుందేమో అని. ఇక నాకు అలవాటు అయింది కాబట్టి పర్లేదనమాట. ఇగో ఇట్లా మనము ప్రెస్ చేసుకోవాలి. చూడండి, ఇంకో ఇట్లా ఇట్లా ప్రెస్ చేసుకుంటే మనకు టేస్ట్ అడదు. అంటే కాలుతుంది, కానీ నాకు అలవాటు కాబట్టి ఇక నేను చేస్తున్నాను అనమాట. చూడండి, ఇట్లా మంచిగా అంటే కలిపేటట్టు, అంటే కలిసేటట్టు మొత్తం ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు అన్నీ. అంటే నేను వెల్లుల్లిపాయలు అట్లనే వేసుకోవచ్చు, కానీ నేనైతే గ్యాండర్ వేసి వేసిన. మా అమ్మ అయితే గ్యాండర్ వేసే వేసేది. ఇది లోపల నుంచి కాలుతుంది. మీరైతే పట్టుకోలేరు గైస్ నిజంగా, ఎందుకు అంటే ఇది కాలుతుంది కాబట్టి. చూడండి, ఇట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది గైస్, నిజంగా అంటే నిజంగా. ఒక్కసారి ట్రై చేయండి అబ్బా ఇట్లా. ఎందుకు అంటే అంటే ఇప్పుడు కొంతమంది తింటారు, కొంతమంది తినరు. అంటే కర్రీస్ ఈ ఎండాకాలం తినాలంటే ఎవ్వరు తినట్లేదు కదా. ఇట్లా చేసుకొని తినండి గైస్. చూడండి, మీకు కూడా చూపిస్తాను ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడండి, ఇగో మా అమ్మ మాకు చిన్నప్పుడు చేసిన రెసిపీ. ఓకేనా గైస్, మిగతా ప్రాసెస్ కూడా మీకు చూపిస్తా. ఇదైతే మంచిగా కలిసిపోయింది గైస్. చూడండి చూడండి, ఇప్పుడు మనము ఇది ఒక డబ్బాలోకి తీసుకుందాము. చూడండి గాయస్ ఎంత కలర్ఫుల్ గా కొడుతుందో. చూస్తుంటే మాత్రం నాకు ఊరిలు వస్తున్నాయి. ఇప్పుడైతే ఇందులో మా అమ్మ చిన్నప్పుడు మాకు అన్నం కలిపి పెట్టేదన్నమాట. ఎంతమందికి అట్లా అమ్మలు చేసేవాళ్ళు నాకైతే తెలియదు. మా అమ్మ అయితే మాకు ఇట్లా చేసి పెట్టేది. ఇప్పుడు మనం ఇందులో వేడి వేడి అన్నం కలుపుకుందాము. ఓకేనా, చూడండి గైస్, వేడి వేడి అన్నము. అన్నం కూడా కాలుతుంది కొంచెము. వావ్, ఎంత కలర్ఫుల్గా ఉంది కదా గైస్. ఇప్పుడు మిగతా కనిపిస్తుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని అట్లా తింటే, నెయ్యి కూడా ఎందుకు ఆలస్యం చేద్దాం, నెయ్యి కూడా వేసుకుందాం. ఇప్పుడు నెయ్యి చూడండి, నెయ్యి కూడా వేడి వేడి అన్నంలా వావ్, ఈ ఎల్లిపాయ మిరం పెట్టుకొని తింటుంటే ఏం మన్న ఉంటుందా గైస్. చూడండి, ఫస్ట్ ముద్ద మీకే గైస్ ఈసారి అయితే. చూడండి, ఆ తర్వాతనే నాకు. ఓకేనా, చూడండి గైస్, వేడి వేడి అన్నంలా. ఆహా, నాకైతే ఫుల్ నచ్చింది గైస్ నిజంగా. చూడండి, ఒక్కసారి ట్రై చేయండి, ఇది సూపర్ ఉంది. మళ్ళీ మళ్ళీ మీరే అక్క బాగుంది అంటారు. ఓకేనా, ప్లీజ్ అబ్బా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం సపోర్ట్ చేయండి గైస్. ఓకేనా, బాయ్.